ఎస్పీ గారి యొక్క ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఐపీఎస్ గారి యొక్క ఉత్తర్వుల మేరకు ముళ్ళమూరు, తాళ్ళూరు, దర్శి, మిగతా దర్శి కాన్స్టిట్యున్సీలోను అన్ని చోట్ల ఈ ప్రజల్లోకి ఈ కల్తీ పాల గురించి బాగా ఇబ్బందిగా నివసించుకున్నట్టుంది. అది సమాచారం ఉంది. అన్ని చోట్ల ఏకకాలంలో అన్ని ఊర్లలో ఒక్కసారిగా చెక్ చేసి రైడ్ చేసి ఈ కల్తీ పాల గురించి నిరోధించే చర్యలు తీసుకోమని మా ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఈరోజు మా సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్స్ దర్శి సిఐ గారు, తిరుపరాంతకం సిఐ గారు, దర్శి ఎస్ఐ, తాళ్ళూరు ఎస్ఐ, ముళ్ళమూరు ఎస్ఐ, కురిచేడు ఎస్ఐ, తిరుపరాంతకం ఎస్ఐ మొత్తం వారి సిబ్బందితో మా దర్శి పోలీస్ అంతా ఈరోజు దర్శి, తాళ్ళూరు, ముళ్ళమూరు 3 మండలాల్లో మా టీములుగా విభజించుకొని మేము అన్ని డైరీస్ పైన మిల్క్ డైరీసు అలాగే రైతుల నుంచి పాలు సేకరించే వ్యక్తులు, ఆ వ్యక్తుల యొక్క ఇండ్లు, ఈ విధంగా మొత్తం పైన అన్ని మండలాల్లో ఉన్న వ్యక్తులు ఒక రైతులు పాల దగ్గర తీసుకొని కొంతమందికి ఆ ఊళ్ళో పాల కేంద్రాలు ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ డైరీకి వెళ్తాయి కదా, అది ఎక్కడ ఏ టైంలో ఇలా కల్తీలు జరుగుతాయని ఆలోచనతో ముఖ్యంగా ఫస్ట్ రైతుల దగ్గర నుంచి సేకరించిన పాల కేంద్రాల వ్యక్తులు మొత్తం చాలామంది ఒక్కొక్క మండలంలో 10-20 ఉన్నాయి. అన్ని యొక్క పాల కేంద్రాలు వ్యక్తులను, వారి విన్లను, వారు ఆ పాల కేంద్రాలు సేకరించే స్థలము, వాళ్ళు క్యాన్లు పెట్టే ప్లేసులు అన్నీ తీవ్రంగా ఒకే కాలంలో ఒకే టైంలో అన్నీ పోయి ఈరోజు చెక్ చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే అక్కడ వాళ్ళ ప్లేస్లో ఎక్కడ మనకు అనుమానాస్పదంగా కనిపించలేదు. కానీ ఈ కల్తీ అనేది జరుగుతుందనే మాకు ఉన్న సమాచారం పైన ముందు కూడా తీవ్రమైన చర్యలు ఈ కల్తీ చేసే వాళ్ళపైన తీసుకోబడిందని తెలియజెప్పడం కోసం మేము అందరి ఊర్లలో కూడా ఈరోజు అక్కడ మనం సెర్చ్ చేయడమే కాకుండా ఊళ్ళో వాళ్ళకు కూడా, రైతులకు కూడా, వీళ్ళకు కూడా ఈ విధంగా కల్తీ జరుగుతుందని మాకు సమాచారం వచ్చింది. ఇంకనైనా ఎక్కడైనా కల్తీ జరిగే తెలిస్తే వాళ్ళపైన చాలా తీవ్రమైన చర్యలు తీసుకుంటాము. ఏదో చిన్నగా ఫుడ్ ఇన్స్పెక్టర్కి చెప్పేసి వాళ్ళతో చేయించేది కాకుండా వాళ్ళపైన తీవ్రమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని అందరికీ హెచ్చరిక మేము ఈరోజు అన్ని మండలాల్లో, అన్ని ఊర్లలో, గ్రామాల్లో మా టీముల ద్వారా వాళ్ళకు తెలియజేయడం జరిగింది. ముందు కూడా ఇలా అత్యాశకు పోయి పాలు అనేటివి అవి అత్యవసరమైనవి. చిన్న పిల్లల నుంచి 2 నెలల పిల్లల నుంచి మొత్తం ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ స్వీకరించే ముఖ్యమైన ఆహారము. అటువంటి పాలలను కల్తీ చేసి దాని ద్వారా లాభపడడం అనేది మహాపాపం. అది మన పిల్లలు కావచ్చు, ఎవరి పిల్లలే కావచ్చు. ఈరోజు మనకు దానివల్ల ఒక 200-300 రావచ్చు. కానీ మీరు అందరూ కలిసి నాకు 200 లాభం అని చెప్పేసి